అన్ని పాస్ అవ్వయా? ఎగ్జామ్ అయితే అయిపోయింది. పేపర్ వచ్చింది. హ్యాషింగ్ అన్నాడు, మేము హ్యాషింగ్ చేసుకున్నాం. డబుల్ హ్యాషింగ్ అని చెప్పినాడు. హలో గైస్, అందరికీ నా వ్లాగ్లోకి అయితే స్వాగతం. ఈరోజు అయితే లాస్ట్ ఎగ్జామ్ డిఎస్ఏ. 1 డే గ్యాప్ వచ్చింది ఈ ఎగ్జామ్కి అయితే. ఇప్పుడైతే డైరెక్ట్ కాలేజ్కి అయితే వెళ్ళిపోతా. 1 o'clock ఎగ్జామ్ కదా, ఇంకా 2 hours ఉన్నాయి అంతే. పోయి రాసేసినాం అనుకో, అయిపోయింది. సెమ్ 3rd సెమ్ మొత్తం అయిపోతుంది. మొత్తం ప్రశాంతంగా కూర్చోవచ్చు. బుక్ పట్టుకొని అయితే వచ్చేసిన. కాలేజ్ అయితే రీచ్ అయిపోయినా. మాల్ అయితే ఇంకా అయితే చదువుతుర్రు. కొంచెం సేపు ముచ్చట్లు పెట్టిన వాళ్ళతో ఇట్లా. ఇప్పుడైతే డైరెక్ట్ వెళ్ళిపోవాలి, చదవాలి ఏదో ఒకటి. మార్నింగ్ అయితే చదవబుద్ధి కాదు అందరికీ. మార్నింగ్ చదవబుద్ధి అయితే, నాకేమో నైట్ చదవబుద్ధి అవుతుంది. అదేమో తెలియదు. చూడాలి ఏమైతే. ఎగ్జామ్ అయితే రాసేయాలి, పాస్ అయిపోతే చాలు. ఇది ఒకటే ఎగ్జామ్గా. ఈరోజు అయితే కాలేజ్ మొత్తం ఖాళీ ఉంది, ఎందుకంటే అందరు ఎగ్జామ్స్ అయిపోయినాయి. అట్లని కాలేజ్ మొత్తం ఖాళీ ఉంది. మాకేమో 9th వెళ్ళి ఇంకోసారి కాలేజ్ రీఓపెన్. ఇంకోసారి ఒక 4 days గ్యాప్ అంతే. మావాడు ఈరోజు కొత్త లుక్ మా ఉంది, చూడండి. ఇగో సైడ్ అరే చూపిరా, మంచిగానే ఉందిరా. నీ అమ్మ మంచిగానే ఉందా? ఎటు చూపి. మా సైడ్ లుక్ చూడండి. ఇదే ల్యాబ్ ఉండే కదరా మనది. మా డివిఎంఎస్నా, డివిఎంఎస్ టీబీపీ ల్యాబ్. అక్కడనే కూర్చుండే మేము. ఈరోజు అయితే కాలేజ్ మొత్తం ఖాళీ ఉంది. ఎందుకో బోర్ కొడుతుంది నాకు ఇట్లా. మనకే ఉన్నాయి ఎగ్జామ్. ఒకటి సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి ఉంది, ఈసీ వాళ్ళకి గిట్లా అయిపోయిందా? అయిపోయింది. మాకే ఓన్లీ సిఎస్సి. 4 days ఎవరు కాలేజ్కి రారు. జూనియర్స్ కాదు మేము. కేంద్ర రే, చలో పోదాం పా, ఇప్పుడు చదువుదాం. అరే అవునరా రే, ఎట్లా అనిపిస్తుంది రా ఫీల్ లాస్ట్ ఈరోజు ఎగ్జామ్? నోరా ప్రశాంతత రా రే, అది ఫెయిల్ అవ్వడం తర్వాత 7 ఎగ్జామ్లు ఫీల్ ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటే, ఎగ్జామ్ పాస్ అవుతామని కొంచెం నమ్మకం ఉంది. పాస్ అయిపోతుంది. ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే రాయడానికి అయితే పోతున్నాం. ఇది లాస్ట్ ఎగ్జామ్. ఎట్లయినా మొత్తం ఖాళీనే ఉంది, కానీ మావాడు ఇట్లా చదువుతుండు. కొంచెం టెన్షన్లో ఉన్నాడు మావాడు. చాట్ జీపీటీ యూజ్ చేసుకుంటుండు. అరే చాట్ జీపీటీనే కాదురా, మావాడు ఫుల్ ప్రిపేర్డ్. నేను హాఫ్ ప్రిపేర్డ్. నేను సంజయ్ హాఫ్. అరే ఏమో రావంటారా దీనికి? అదే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు భయ్య. ఆపుతున్నా. ఇప్పుడు వెళ్ళిపోతాం. ఎగ్జామ్ డైరెక్ట్ రాసేసి ఎగ్జామ్ తర్వాత మీకు చెప్తాం. ఎగ్జామ్ అయితే అయిపోయింది. పేపర్ వచ్చింది. అంటే 7 marks ఇట్లా 14 marks కదా. వాడు 14 ఎన్ని మార్క్స్ అయితే రా 28 marksకి ఇచ్చిండాడు ఒకటి. వీడియో ఆన్ చేసింది. అదే అందరు అదే డిస్కషన్ ఉంది. పేపర్ చూస్తే ఏమో వాడు బిట్స్ ఇచ్చిండు, 3 బిట్లు ఇచ్చిండాడు. వాడు కావాలనే ఇచ్చిండు అనిపిస్తుంది నాకైతే. పేపర్ చూస్తే ఒక్క దాంట్లో 3 బిట్లు ఉన్నాయి. మస్తు మంది మంచిగా రాయాలి, కొంతమంది మంచిగా రాశారు. వాడు మస్తు రోజుల తర్వాత బ్లాగ్లో వచ్చిండు. అన్ని పాస్ అవ్వయా? ఎన్ని పడితే ఏంద్రా, మామూలు లెక్క ఉండాలి. వాడు అన్ని మంచిగా రాసిండు. శరత్ గాడు అన్ని మంచిగా రాసిండు చైతోనే, అంతే కదా. ఇప్పుడైతే ఆన్సర్ చూసుకుంటున్నాడు అంతే. అందరికి ఈరోజు పేపర్ ఎట్లా వచ్చింది చెప్పరా? నోట్తో చెప్పాలంటే ఎట్లా తిట్టాలి చెప్పాలకి? ఒక్క పేపర్లో ఎన్ని బిట్స్ ఇచ్చినాడు 7 marksకి? నాకు పిచ్చి తెలుసా? 3 బిట్లలో ఒక్కొక్క దాంట్లో 2 మళ్ళీ. అదే అది కూడా ఒక్కొక్కటి 7 marks క్వశ్చన్. 5 మార్కులకి ఇచ్చిండు 2 కలిపి. ఆడు క్వశ్చన్ పేపర్ ఇచ్చిండు, ఆన్సర్ షీట్ ఇచ్చిండు, అర్థం కాలేదు నాకు. వేరే పేపర్లా అదే ఒక్క బిట్కి 7 marks రాసి అమ్మాయి ఇలా 7 marks అంటే 5 మార్కులకి 2 ఇచ్చిండు 7 marks. 21 marks ఇవ్వాలి నాకు. 21 marks. పేపర్ అయితే రాడ్ వచ్చింది ఈరోజు. ఎల్ఎస్టీ కంటే రాడ్ ఈరోజు వచ్చిందిరా. 2 పడ్డాయి నాకు. అదే ఎల్ఎస్టీ ఒకటే రాయమన్నారు. దీంట్లో అయితే 3 లేకపోతే 2. హ్యాషింగ్ అన్నాడు, మేము హ్యాషింగ్ చేసుకున్నాం. డబుల్ హ్యాషింగ్ అని చెప్పినాడు. స్టైల్ చూడండి, క్రేజీ ఉంది కదా. క్రేజీ స్టైల్తోని ఒక కాలు పైన ఒక కాలు కింద వేసుకొని కూర్చుండు మావాడు. అట్లా ఉంటుంది మాన్స్ బ్యాగ్. ఇగో ఈయన చూడండి, ఏంది ఐడి కార్డ్ చేతిలో వస్తుంది. పెద్దనా బాయ్. ఇంటికి పోతావా? వెళ్ళిపో, మళ్ళీ ఎందుకున్నావు?
నైటా సరే మళ్ళీ రైట్ బాయ్. వీడు ఊరికి వెళ్ళిపోతున్నా అన్న ఊరికి, మనోడు ఊరికి పోతున్నాను ఊరికి పోతాను. సరే మళ్ళీ ఇప్పుడైతే అటు సైడ్ పోదాం, అటు సైడ్ పోదాం. గైస్ జూడోకైతే వచ్చినాం షూస్ తీసుకుందామని. వీడు చెప్పులు చూస్తుండు, మంచిగానే కనబడుతున్నాయి కానీ అవి ఈ షూలు కొనడానికి వచ్చినాం. ఆడ అవి ట్రై చేస్తుండు ఒకసారి. ఇదైతే కొనుక్కుంటున్నాం, ఇవ్వండి ఇదే. అది ట్రై చేస్తాం, అది ట్రయల్ చేసిండు, అది ట్రై చేస్తుండో. ఇవ్వండి ఇదే అది. ఇంకొకటి పోయింది, ఇవ్వండి ఇది ఆ రోజు ట్రయల్ చేసిండు. బురాన్ చెప్పులు అయితే వచ్చేసినాయి. ఇక్కడ చూడేలా ఫ్లిప్ ఫ్లాప్లు క్రేజీ ఉన్నాయి, బురాన్ ఉన్నాయి. అనా సూర్యానా బురాన్ బాయ్ చెప్పులు ఉండి, పెద్ద చెప్పులు. అది అట్లా మోడల్ ఉంటుంది కదా, అంతేదేముంటుంది అన్న సింగర్ పేడు. ఆ చెడ్డి కింద పెట్టుకొని పైన నిక్కరేసిండు. ఎవడు ఆడ ముఖేష్ అంబానీ వాళ్ళ దాంట్లో పాట పాడడానికి వచ్చి జస్టిన్ బీబర్ అనుకోండి. కానీ ఇది కింద చేసుకోవాలి, ఇది లూజ్ పాయింట్ వేసుకోవాలి. అట్లా ఉండాలి, అట్లా ఫ్యాషన్ సెన్స్ అంటారు దాన్ని. గలీజ్ ఉంటాయి. అయితే కొంటున్నాం ఇప్పుడు ఈ షూస్. ఇంకా ఇంకొక చెప్పులు కొంటే కొంటాం, క్రాక్స్. ఇవైతే మంచిగా కనిపిస్తున్నాయి షూస్లో అయితే. ఎట్లా అన్న శాండిల్స్ క్రేజ్ ఉన్నాయి కదా శాండిల్స్. ఫైనల్లీ ఈ సాక్స్లు, ఈ షూస్ రెండు సెలెక్ట్ చేసినాం. ఏదో ఒకటి సాక్స్ తీసుకున్నాం, ఒక షూ తీసుకున్నాం. ఏంటి క్యాన్సిల్ చేసినాం? చెప్పులు క్యాన్సిల్ చేసినాం. షూస్ తీసుకున్నామని అదే ఆ ప్రైస్కి వేరే మంచి షూలు వస్తాయి దానికంటే. అట్లని డిసైడ్ అయిపోయినాం. ఇవైతే తీసుకొని వెళ్ళిపోతున్నాం.